at present, with all the data available, ఆ పరిస్థితులన్నీ చూస్తే మై ఒపీనియన్ ఇస్ లైక్ దిస్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు వాస్తవానికి మీరు అన్నట్టు భార్య వారించింది, ఆమె నిజంగానే మీరు అనుకున్నట్టు అతని మర్డర్ చేసిన తర్వాత ఆమె ఏమైనా సాక్ష్యం అవుతుంది, సో ఆమెను చంపారు ఓకే, కానీ ఆ పిల్లలు జస్ట్ 2-3 years కూడా ఉన్నట్టు లేదు వయసు, సో వాళ్ళని చంపడంలో, ఎందుకంటే అతను ఆల్రెడీ పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నిజంగానే సరే ఇంకో అమ్మాయి మీద సరే ఇష్టపడ్డాడు, మనసు పడ్డాడు, ఏదో జరిగింది అనుకోవచ్చు, కానీ పసిపిల్లలు సార్ వాళ్ళని చంపాలనే మెంటాలిటీ ఆ మనిషిలో ఎందుకు కలిగిందంటారు? ఇదే క్రిమినల్ బిహేవియర్ ఉన్న వాళ్ళు దానికి రేషనాలిటీ ఉండదండి, జడ్జిమెంట్ అనేది ఉండదు. మనం మామూలుగా జడ్జిమెంట్ అనేది ఏదైతే ఉందో అది కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ఆ జడ్జిమెంట్ కానీ మన థింకింగ్, మన ఆలోచన సరళే మన సమాజానికి విరుద్ధంగా ఉంటుంది. అన్నీ ఇలాంటి దానికన్నా ఆ కేర్లెస్నెస్ అంటే ఒక బండ లాంటి మనసు అన్నమాట, స్పందనలు ఉండేవి వాళ్ళు ఏం చేస్తారో ఆ రిలేషనాలిటీతో కూడుకొని అలా వెళ్ళిపోతుంటారు. సో దిస్ ఈస్ ద మెయిన్ బిహేవియర్ ఆఫ్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ యాంటీ సోషల్ బిహేవియర్. అండ్ ఇట్ హ్యాస్ టు బి నెక్స్ట్ మనం ఒక 2-3 weeksలో కేసు వివరాలు తెలిస్తే ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఇదివరకు ఏమైనా మానసిక జబ్బు ఉందా, ఆయనకి మానసిక జబ్బు ఉన్నట్టుగా నాకు అనిపించట్లే. ఓన్లీ తత్వం యొక్క జబ్బు, ఇట్స్ క్లియర్ కట్ పనిషబుల్ అండర్ ఆ లీగల్ సిస్టమ్. లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలి. దెన్ పోలీస్ వ్యవస్థ వీరి గురించి బాగా చర్చించడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక అవసరాలు కానీ కొందరు వృత్తి అంటే ఇలాంటి ఈ దాదాగిరి చేయడము, ఒక డబ్బులు ఇస్తే చంపేయడం, ఇలాంటి వృత్తులను ఎన్నుకునేవాళ్ళు వాళ్ళు తయారయ్యారు. సో ఇలా జరిగితే స్ట్రాంగ్ సిస్టమ్, ఇప్పుడు అమెరికాలో జరిగితే మాత్రం ఇలాంటిది కల్పిట్ విల్ బి ఐడెంటిఫైడ్ ఇమీడియట్లీ. చక్కని వ్యవస్థగా పోలీస్ వ్యవస్థ చక్కగా ఉంది, మంచి టవర్స్ కట్టారు, చాలా సిస్టమేటిక్ అది ఉంది. కానీ విల్ పవర్ ఉండాలా, ఈయనకి ఎవరైనా సహాయం చేస్తున్నారా, ధైర్యం చెప్పి చేస్తున్నారా, ఎంకరేజ్ చేశారా అనేది కూడా అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. అంటే డాక్టర్ గారు మీరు గతంలో చాలా కేసుల్లో చూసాం, కరీంనగర్లో కూడా మనం ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం. కన్న కూతురి వైద్యానికి 20 లక్షల దాకా ఖర్చు చేసిన ఒక కన్న తండ్రి ఆ అమ్మాయిని తనే చంపేశాడు, ఆ కొడవలతోనో లేకుంటే ఇంకేదో మారణ కత్తితోనో చంపిండు. ఆ కేసు కూడా పోలీసులకు బాగా సవాల్గా మారింది. సో దాంట్లో కొంత మరి అది సైకలాజికల్ డిజార్డర్ అనుకోవచ్చు. ఈ కేసులో కూడా అలాంటిదే జరిగింది అనుకోవచ్చా? ఇదంతా మరి జన్యుపరమైన లోపం అంటారా, లేకుంటే ఆ మనిషి పెరిగిన వాతావరణమా, లేకుంటే ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఆ కేసు నా పూర్వాపరాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఫ్యామిలీలో డిఫరెంట్ ఫ్యామిలీస్, ఇలాంటి ఫ్యామిలీస్లో ఆల్రెడీ నా పేషెంట్స్ ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఆ కేసులో నేను గమనించాను. సో వాళ్ళు నాకు అప్రోచ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ నా దగ్గర హిస్టరీ ఉంది, అంటే ఇన్ఫార్మల్ గా చెప్తున్నా పాత కేసుల గురించి. అవును అవును. సో ఇది కూడా చూడాలి. ఎనీ ఫ్యామిలీ హిస్టరీ, కుటుంబం పరంగా ఎవరైనా మానసిక జబ్బుతోని సఫర్ అయ్యారా, అందులో డిఫరెంట్ కేసు, అది మూడ్ డిజార్డర్, స్కిజోఫ్రెనిక్ డిజార్డర్ అనే జబ్బు ఉండేది ఆ కేసుల్లో. సో అందులో వాళ్ళు జైల్లో పడడానికి కూడా నాకు కొంచెం అప్రోచ్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కేసుల్లో ఇలాంటి జరుగుతుంది. అది ఇంపల్సివ్ బిహేవియర్ డ్యూరింగ్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చేసింది వేరు, దాని శిక్ష వేరే రకాల, దాని యాక్ట్స్ వేరే ఉంటాయి. అంటే నేరం చేసేటప్పుడు ఆ వ్యక్తి జబ్బుతో ఉన్నాడా, మానసిక జబ్బుతో ఉన్నాడా అనేది ఇంపార్టెంట్. మానసిక జబ్బుతోనంటే నేను చెప్పాను కదా, మానసిక జబ్బులు వేరు, తత్వం వేరు. ఈ తత్వం బుద్ధితో పూర్వకంగా చేసిన వాళ్ళకి శిక్ష ఆటోమేటిక్గా అందరి సిటిజన్స్ పడుతుంది. ఇలాంటి మానసిక జబ్బుతో పడే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ సైకాట్రీ ఒపీనియన్ ఉంటుంది. మేము 10 days to 30 days అబ్జర్వేషన్ చేస్తాం. ఒక ప్రొఫెసరు, ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు, ఒక సిస్టమ్, ఒక 10 మంది దాన్ని అబ్జర్వ్ చేస్తారు. చేసి ఒక రిపోర్టు, అంటే ఉమ్మడిగా అందరు ఒక సర్టిఫికేట్ బోర్డు ఉంటుంది, సర్టిఫికేషన్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చేసి ఆ బోర్డు ఉమ్మడి నిర్ణయం తీసుకొని ఆ రిపోర్ట్ ప్రకారం ఆ శిక్షలో వేరియేషన్ వస్తుంది. కానీ ఇక్కడ అలాంటిది అనిపించట్లేదు. కానీ ఎవ్రీబడి హ్యావింగ్ హ్యూమన్ రైట్ టు గెట్ రిపోర్ట్ అండ్ ఎగ్జామైన్డ్. ఆ పర్సన్ మరి ఆత్మహత్య చేసుకున్నాడా, పారిపోయాడా, మళ్ళీ లొంగిపోతాడా, లొంగిపోయినాక ఏం చేయాలి అనేది పోలీసులు కానీ చట్టపరంగా ఎట్లా జరుగుతుందో దాని ఫోరెన్సిక్ నిపుణులు అవసరం పడుతుంది. ఆ అమ్మాయిని రేప్ చేశాడా లేదా అనేది ఈయన కూడా మానసికంగా ఎగ్జామ్ చేయాలి అంటే పోలీసులు అంటే కంపల్సరీ దానికి సరి అయిన వేదికలు ఉన్నాయి, సరైన హాస్పిటల్స్ డిఫైన్ అయి ఉన్నాయి. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ ప్రకారం దానికి చక్కగా ఎక్కడ ఎగ్జామ్ చేయాలా, ఎంతమంది ఎగ్జామ్ చేయాలా, రిపోర్టింగ్ ఎట్లా జరుగుతుంది, దానికి శిక్షకు అర్హత ఉంటుందా, 100% శిక్ష అందరి సిటిజన్కి పడే శిక్ష ఈయనకు పడుతుందా,
లేకపోతే మానసిక జబ్బు ఉంది అంటే అది చూస్తుంది. ఇక్కడ మాత్రం నాకు మానసిక జబ్బు ఉన్నట్టు అనిపించట్లే. బట్ ఫర్ దాట్ వీ హ్యావ్ టు ఎగ్జామిన్. వీ కెనాట్ గివ్ ఏ డిసిషన్ ఇన్ దిస్ సోషల్ మీడియా. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, ఇంకొక విషయం, ఇప్పుడు అతను ఈ 6గురిని చంపిన తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు, వాళ్ళని చంపేసిన అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. అదే క్రమంలో నేను కూడా చనిపోతా అని కూడా చెప్పినట్టు సమాచారం. సో మీరు అన్నట్టు ఇది మానసికమైన జబ్బు కాదంటున్నారు, వాంటెడ్లీ చేసిండు అనుకోండి. ఇప్పుడు అతను చనిపోతాడా? అంత ధైర్యం ఉందంటారా? అంటే ఇన్ని మర్డర్లు చేసిన వాడికి ధైర్యవంతుడే, కానీ అదే క్రమంలో అతను చెప్పిన దానికి అతను చనిపోయే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే హత్య చేయడం, ఆత్మహత్య రెండు ఒకే కాయిన్కి, శ్రీనివాస్ గారు ఇది చాలా ఇంపార్టెంట్. హత్య, ఆత్మహత్య రెండింటికి ఒక కాయిన్కి రెండు పార్శ్వాలు. అవును. అంటే ఒకరిని చంపేప్పుడు మనకు క్యాలస్ మైండ్ ఉండి, బండ లాంటి మనసు ఉండి అలా చేయడం, స్పందన లేని మనసు. అలానే ఈ వ్యక్తులే కనుక ఆత్మహత్య చేసుకుంటే చాలా క్రూరంగా ఆత్మహత్య చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో దూరం నుంచి పడితే అన్ని మనము కంపల్సరీ ప్రతి పార్ట్ చిన్న చిన్న భాగాలుగా విడిపోతుందని వాళ్ళకి తెలిసి కూడా కర్కశంగా చేసుకుంటారు. రైలు కింద పడి కూడా వాళ్ళకి తెలుసు రైలు కింద పడితే అది పోతే ముక్కలు ముక్కలు అవుతుందని తెలుసు. అయినా కసి అనేది అలా ప్రతిబింబిస్తుంది. వైలెంట్ సూసైడ్స్ అంటారు వాటిని. వైలెంట్ సూసైడ్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దాన్ని పోలీస్ రూల్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఆత్మహత్య చేసుకుంటే మాత్రం వైలెంట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ చేసుకుంటే ఇలాంటి వ్యక్తులకు మాత్రం వైలెంట్ సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని అబ్జర్వ్ చేయాలి. సో అంటే ఎంత వైలెంట్గా హత్య చేశాడో అంత వైలెంట్. మామూలు ఏంటంటే మామూలు వ్యక్తులు ఏం చేస్తారంటే ఊరేసుకొని చనిపోవడము, ఏదో మామూలుగా మందు అవుతారు అంతే. ఏదో మన వ్యవసాయంలో చేసేదానిలో అది సమ్ పెస్టిసైడ్ పాయిజనింగ్ అలాంటివి చేసుకొని మళ్ళీ వాళ్ళు అక్కడ నేను బ్రతకాలి సార్, నన్ను బతికించండి సార్ అంటారు. ఇంపల్స్గా చేసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కిరోసిన్ పోసుకుంటారు, మళ్ళీ నన్ను బతికేయండి అంటారు. 90% ఖాళీ ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు నన్ను బతికేయండి, ఎలా బతికేయండి, ఆ క్షణంలో అలా అనుకున్నాను అని వాళ్ళు ప్రాధేయపడతారు. సో వాళ్ళు కాదు, ఇలాంటి వ్యక్తులు ఆ శాఖ కిందకి రారు.